తెలంగాణ నిరుద్యోగుల కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ సార్ గారిని హాస్పిటల్లో కలవడానికి నేను వచ్చాను. వారి ఆరోగ్యం దురదృష్టవశాత్తు రోజు రోజుకు క్షీణిస్తూ ఉన్నది. మరి 15వ తారీఖు నాడు నిరుద్యోగుల సమస్యల కోసం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్లప్పుడు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఆ హామీ చేయకపోయినా పర్వాలేదు, కనీసం ఈ సంవత్సరానికి 50,000 ఉద్యోగాలన్నా ఇవ్వండి అన్న ఒక పరిమితమైన డిమాండ్తోనే అశోక్ సారు ఒక ఆమరణ నిరాహార దీక్ష అనే ఒక పోరాట రూపాన్ని ఎంచుకున్నారు. నిజానికి ఆయన ఆరోగ్యం బాగుండదు. మరి ఇంతకు ముందు కూడా 3-4 సార్లు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉన్నారు. ఆయనతో పాటు చాలామంది నిరుద్యోగులు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేశారు. చేసిన ప్రతిసారి కూడా పోలీసు వాళ్ళు వాళ్ళను అణచివేయని ఈ రూపం అంటూ లేదు. ఆయన ఏ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంటాడో వాళ్ళందరినీ భయపెట్టించిండ్రు. ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వాళ్ళందరూ కూడా ఆయనను వెలివేసే విధంగా కుట్ర చేసింది పోలీసులే. అదేవిధంగా ఆయనను చాలా ఇంట్లో ఆమరణ నిరాహార దీక్షను కూడా ఇబ్బంది పెట్టిండ్రు. అదేవిధంగా ఆయన దగ్గరికి ఏ నిరుద్యోగిని కూడా రానివ్వలేదు, ఆయన దగ్గరికి మీడియా రానివ్వలేదు. ఆయన దగ్గరికి వచ్చిన నిరుద్యోగుల ఫోటోలు, నిరుద్యోగుల వివరాలు తీసుకొని మీరు ఇక్కడికి వస్తే రేపు మీకు ఉద్యోగం వచ్చినా ఈ యాంటిసిడెంట్ వెరిఫికేషన్లో మీరు దొరుకుతారని భయపెట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది 3వసారి ఆయన చేస్తున్నారు. ఇళ్లకు పంపిస్తున్నారు నిరుద్యోగులు. సో నిరుద్యోగుల ఇళ్లకు కూడా పోలీసు వాళ్ళని పంపిస్తున్నారు, లైబ్రరీల దగ్గరికి పోలీసులు పంపిస్తున్నారు. ఇలా నేను రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే ప్రశ్నించాలనుకున్నా, ఎందుకు మీకు ఇంత కసి, ఇంత భయం, ఇంత పిరికి పందాయి ఉంటే మరి ఎట్లా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారో మాకైతే అర్థం కావడం లేదు. ఇలా ఒక మనిషి తన జీవితాన్ని వదులుకొని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై 35 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం జరగాలని పోరాడుతున్నాడు. ఆయన మీ ఫామ్ హౌస్లు అడగలేదు, లేకపోతే మీ దొంగతనంగా సంపాదించిన భూములు అడుగుతలేరు, లేకపోతే మీ కుటుంబ సభ్యుల మీద మీరు పెట్టుకుంటున్న కంపెనీలలో వాటా అడగడం లేదు, మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వచ్చి 20% కమిషన్లు అడగడం లేదు. ఆయన అడుగుతున్నదంతా కేవలం నిరుద్యోగులకు కనీసం 50,000 ఉద్యోగాలు ఇవ్వండి అని. దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయకపోతే మరి ఎందుకున్నట్టు మీరు ముఖ్యమంత్రిగా? కనీసం ఇంతవరకు ఒక మినిస్టర్ రాలేదు, ఒక ఎమ్మెల్యే రాలేదు, ఒక ఎమ్మెల్సీ రాలేదు. అతను వచ్చి నీ డిమాండ్లు ఏంటి అని అడిగే పరిస్థితి కూడా ఈరోజు లేదు. నిరుద్యోగ సమస్య మీద బూట్ క్యాంప్ రౌండ్ టేబుల్ పెడదామని పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ పోయి చదువుకుందామని పోతే కూడా అరెస్ట్ చేస్తారు. మరి ఏం చేయాలి ఇప్పుడు నిరుద్యోగులు? పోనీ టీజీపీఎస్సీ ఆఫీస్ దగ్గరికి పోయి వాళ్ళ బాధలు చెప్పుకుందామంటే ఆ గేట్ల దగ్గర 100 మంది పోలీసులను పెట్టిండ్రు. హైకోర్టుకు పోయి మరి హైకోర్టులో వాళ్ళ బాధలను కూడా విన్నవించుకుంటే హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయండి అంటే మళ్ళీ అప్పీలుకు పోతున్నారు. ఇప్పుడు మరి అశోక్ సార్ కానీ ఇలాంటి పోరాట యోధులు ఏం చేయాలి? మీరే చెప్పండి రేవంత్ రెడ్డి గారు. ఇలా ఆయన ప్రాణాలకు ప్రమాదం అయ్యే పరిస్థితి వచ్చింది. మేమిద్దరం నిజంగా కూడా నేను వచ్చింది ఇప్పటికైనా మరి ఆలోచించి, నీ ఆరోగ్యం ముఖ్యము, తర్వాత ఆరోగ్యం బాగుంటే తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుదాము, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగం చైతన్యవంతం చేద్దామంటే ఆయన వినడం లేదు. నాకు 50,000 నిరుద్యోగులకు 50,000 ఉద్యోగాల ప్రకటన చేయాల్సిందే ప్రభుత్వం. నేను 2 లక్షలు అడుగుతలేను కదా, నేను 50,000 అడుగుతున్నా కదా. 50,000 ఉద్యోగాలు ప్రకటన చేయమని అంటున్నాడు. దానికి కూడా ఎందుకు గవర్నమెంట్ వెనక ముందు అవుతున్నది? ఇప్పటివరకు మీరు ఇచ్చింది కేవలం 5,089 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. మీరు ప్రామిస్ చేసింది 2 లక్షలు. ఆయన అడుగుతున్నది 50,000 ఉద్యోగాలు. 50,000 ఉద్యోగాల ప్రకటన వేయాలిగా మీరు, అది కూడా చేయడం లేదు. గ్రూప్ 1 అట్లనే మోసం చేసిండ్రు, అన్ని జాబ్ క్యాలెండర్ మోసం చేసిండ్రు, నిరుద్యోగులను విద్యాజ్యోతి పథకం కింద అది చేస్తాం ఇది చేస్తాం అది కూడా మోసం చేసిండ్రు. 20 నెలల నుంచి మోసం మోసం మోసం. ఒక్క రోజైనా పిలిచి మాట్లాడినరా ముఖ్యమంత్రి? మాట్లాడలేదు. పోనీ మీ అభ్యర్థులందరూ మరి మీ ఛాంబర్ దాకా వస్తాం, మీ ఇంటి దాకా వస్తామంటే వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు. గురుకుల బ్యాక్లాగ్ల విషయంలో అట్లా అన్యాయం చేసిండ్రు. 29 జీవో, అదే ఘోరమైన జీవో 29 జీవో సుప్రీంకోర్టు దాకా పోతే కూడా సుప్రీంకోర్టులో కూడా కోట్ల రూపాయలు లాయర్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ కూడా అది బెంచ్ మీదకి రాకుండా చేసిండ్రు. మరి ఎక్కడ పోవాలి నిరుద్యోగులు? జీవో 55 అయితే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతాయని అనుకుంటే మీరు తీసుకొచ్చి జీవో 29 పెట్టి అక్కడ ఓపెన్ కాంపిటీషన్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉండకూడదని తీసుకొచ్చిండ్రు.
జనరల్ ర్యాంకింగ్ లిస్టులో అది ఫస్ట్ ప్రిలిమినరీ తర్వాత మెయిన్స్లో నెంబర్లకు పక్కనే వాళ్ళ పేర్లు కూడా రాయండి, అభ్యర్థుల పేర్లు రాయంటే అది కూడా మీరు చేయడం లేదు. ఎందుకింత సీక్రసీ? ఎందుకింత దోబుచ్చులాట ఆడుతున్నారు? ఎందుకింత గూడుపుడాన్ని నడిపిస్తూ ఉన్నారు? తర్వాత మీరు 563 అభ్యర్థులు తల్లిదండ్రులను ప్రవోక్ చేసి 36 మందిని మీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వెనుక నుంచి ప్రమోట్ చేసి తీసుకొచ్చి సోమాజిగూడ క్లబ్లో పెట్టిండ్రు. మేము సక్సెస్ఫుల్ అయిన అభ్యర్థులకు వ్యతిరేకమా అనేది కాదు ఇక్కడ సమస్య. ఎవరైతే 21,000 మంది మెయిన్స్ రాసిండ్రో, అదేవిధంగా 3 లక్షల మంది ప్రిలిమ్స్ రాసిండ్రో వాళ్ళ బాధలు, వాళ్ళకు కొన్ని బాధలు ఉన్నాయి, వాళ్ళకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, అవి చాలా బలంగా ఉన్నాయి. వాటిని హైకోర్టు, గౌరవ హైకోర్టు వాటిని నిర్ధారించింది కదా. అది అయిన తర్వాత అన్ని మొట్టికాయలు వేసిన తర్వాత కూడా నువ్వు మాట్లాడకపోతే ఎట్లా? ఇవాళ చివరికి ఒక మేధావి ప్రాణాలకు వచ్చింది నీ మొండితనం వల్ల. ఇవాళ అశోక్ సార్కు ఏం జరిగినా కూడా రేవంత్ రెడ్డి మీరే బాధ్యత వహించాలి. ఇవాళ ఎక్కడ హాస్పిటల్ లేవని ఐసీయూ లేని ఈ వనస్థలిపురం వేరే హాస్పిటల్కి తీసుకొస్తారా అంటే మాకు తెలియదా? మీరు ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? ఒక చిన్న రూమ్లో పడేసిండు మీరు ఆయన, అందులో చుట్టుపక్కల అందరూ పేషెంట్లు ఉన్నారు. ఒక మేధావిని 15 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న ఒక వ్యక్తిని, ఒక బహుజన వర్గాలకు చెందిన వ్యక్తిని మీరు ట్రీట్ చేసే విధానం ఇదేనా? ఒక ఐసీయూను హాస్పిటల్లో పెట్టొచ్చు కదా, ఒక గాంధీలో పెట్టొచ్చు, లేకపోతే నిమ్స్లో పెట్టొచ్చు కదా. ఇక్కడ తీసుకొచ్చి ఏ హాస్పిటల్ పెడతారు? డాక్టర్లు అందరూ ఆందోళన చెప్తున్నారు, సార్ ఈయన పరిస్థితి ఏమైపోతుందేమో, గంట గంటకు అగమ్య గోచరంగా మారుతున్నది, మేము ఐసీయూ ఉన్న పెద్ద హాస్పిటల్కి తీసుకుపోవడం చెప్తుంటే కూడా పోలీసు వాళ్ళు వినడం లేదు. నిరుద్యోగులు వచ్చి ఆయన కనీసం చూస్తామంటున్నారు, ఎందుకు అలో చేస్తలేరు పోలీసు వాళ్ళు? అంటే ఆయనకి ఏమైనా కానీ చచ్చినా మంచిదే, ఇక మేమైతే ఇది మాదే నడవాలన్న పంతమా రేవంత్ రెడ్డి నీకు? నైట్ నుంచి వెయిట్ చేస్తున్నారు నిరుద్యోగులు. ఒకసారి చూపిస్తే ఏమవుతాయన్నో. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఈ ప్రభుత్వం నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వం. నిరుద్యోగుల వల్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు వీళ్ళందరికీ బస్సులు పెట్టి వీళ్ళందరూ బస్సులలో గ్రామాన తిరిగి మరి ఆ రోజు వాళ్లకు జరిగిన ఏదైతే సోకాల్డ్ అన్యాయం గురించి చెప్పి రేవంత్ రెడ్డిని ఏదో చేస్తావు అని చెప్పి వీళ్ళను నమ్మిస్తే ఆ రోజు వాళ్ళందరూ పోయి మీకోసం ఓట్లు వేయించుండ్రు. ఇవాళ వాళ్ళ గొంతు నొక్కుతున్నావు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వాళ్ళు మీకు గ్రామాన మీరు వస్తారుగా, ఏ ముఖం పెట్టుకొని ఇలా గ్రామీణ ప్రాంతాలకు వస్తారో స్థానిక సంస్థలలో మేము చూస్తాం. ఏ ముఖం పెట్టుకొని మీరు జూబ్లీస్లో ఇంటింటికి తిరుగుతారో ఇప్పుడు ఈ నిరుద్యోగులందరూ చూపించబోతున్నారు వాళ్ళ సత్తా ఏందో. ఏ మాత్రం సిగ్గు శరం ఉన్నా ఈరోజు సాయంత్రం కల్లా మీరు ఆ 50,000 ఉద్యోగాల ప్రకటన చేయండి. మీ గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ను ఈ హాస్పిటల్కి పంపించండి. అదేవిధంగా అశోక్ సార్ను అర్జెంటుగా హయ్యర్ సెంటర్కు షిఫ్ట్ చేయండి. ఆయన ప్రాణాలు అంత ఆరోగ్యంగా లేడతను. గంటకు మారుతుంది ఆయన పరిస్థితి. ఇదే విషయాన్ని మేము డిమాండ్ చేస్తూ మరొకసారి మరి అశోక్ గారిని కాపాడుకోవాల్సిందిగా నిరుద్యోగులందరినీ కూడా ఎక్కడున్నా కూడా మీరు దయచేసి పోరాటం చేయండి. మీ అందరి కోసం ఒక వ్యక్తి తన ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై ఇవాళ మరి అమరణ నిరాహారదీక్ష చేస్తున్నాడు. నిరుద్యోగులందరూ కూడా అశోక్ సార్ వెంట నడవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి జై తెలంగాణ. 10 ఏళ్ళు అధికారంలో నుండి నిరుద్యోగులను పట్టించుకోలేదు. మేము వచ్చిన సంవత్సరంలోనే దాదాపు 60,000 ఉద్యోగాలని కొందరు, 70,000 ఉద్యోగాలను కొందరు ఇస్తున్నారని చెప్తున్నారు. నైతిక అర్హత లేదు బీఆర్ఎస్కి, కావాలని నిరుద్యోగులను రెచ్చగొడుతుంది అని చెప్పేసి అంటున్నారు కాంగ్రెస్. నైతిక అర్హత లేనిది కాంగ్రెస్ వాళ్ళకు ఈ రాష్ట్రంలో ఉండే నైతిక అర్హత లేదు. ఈ రాష్ట్రంలో అసెంబ్లీకి పోయే నైతిక అర్హత లేదు. ఈ రాష్ట్రంలో సచివాలయంలో కూర్చునే నైతిక హక్కు లేదు, వాళ్లకు లేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 2,68,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 20 నెలల్లో కేవలం వాళ్ళు ఇచ్చింది 5,089 ఉద్యోగాలకే నియామక పత్రాలు ఇచ్చిండ్రు. మిగతా అంతా కూడా బీఆర్ఎస్ హయాంలోనే వచ్చిన నోటిఫికేషన్లు, వాళ్ళే పెట్టిన ఎగ్జామ్లు. వీళ్ళు పొడిచింది ఏముందండి పెద్దగా? వీళ్ళు ఏం బీకిండని ఆ మాట మాట్లాడుతున్న నైతిక అర్హత లేదు. అసలు వాళ్లకు నైతిక అర్హత లేదు. వాళ్ళు ఎంపీలుగా ఉండే నైతిక అర్హత లేదు, ఎమ్మెల్యేలుగా ఉండే నైతిక అర్హత లేదు, ఎమ్మెల్సీలుగా ఉండే నైతిక అర్హత లేదు. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ కాదు కదా, గ్రామీణ ప్రాంతాల్లో ఏ లైబ్రరీకి కూడా, ఏ కాలేజీకి పోయే నైతిక అర్హత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవ్వరికీ లేదు. ఇది వాస్తవం. ఈరోజు మీరు నిరుద్యోగుల దగ్గర రావాలంటే కూడా 100 మంది పోలీసులు. ఇది పరిస్థితి. మిమ్మల్ని తప్పకుండా తెలంగాణలో ఇదే నిరుద్యోగులు కంకణం కట్టుకొని మిమ్మల్ని మళ్ళీ ఇంటికి పంపిస్తారు. అది పక్కా చెప్తున్నా. ఈ అశోక్ సార్ సాక్షిగా చెప్తున్నా నేను. జై తెలంగాణ.